హలో ప్రైస్ లార్డ్. మన జర్నీ చేసినప్పుడు రోడ్డు సైడ్ మన లీవ్స్ని మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి, చిన్నగా, పెద్దగా, పొడవుగా, సన్నంగా. ఒక్కొక్క దాన్ని పోల్చినట్టు ఇంకోటి అస్సలు ఉండదు, దేనికి దానికి ప్రత్యేకంగా ఉంటుంది. అండ్ అవి మనకి కొన్ని యూజ్ కూడా అవుతాయి. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నాను. బనానా ట్రీ, అది మనం తినడానికి ప్లేట్స్ లాగా యూజ్ అవుతుంది, దాని మీద ఫుడ్ తినడానికి. అండ్ మింట్ అండ్ కర్రీ లీవ్స్ ఏమో కుకింగ్ పర్పస్లో యూజ్ అవుతాయి. లాస్ట్గా నీమ్ ట్రీ అండ్ తులసి ఏమని ఆయుర్వేద మెడిసిన్స్లో యూజ్ అవుతాయి. అండ్ బైబిల్లో నుంచి నేను సొలొమోను, దావీదు, మోషేని చూస్తే సొలొమోను చాలా జ్ఞానవంతుడు. యేసయ్యని తను కామన్ పర్సనే, కానీ యేసయ్యని జ్ఞానమే అడిగాడు కాబట్టి యేసయ్య తనకి జ్ఞానం ఇచ్చాడు. తను చాలా జ్ఞానవంతుడు. అండ్ దావీదును చూస్తే దావీదు సహజంగా గొర్రెలు కాపరియే. తను గొర్రెలు కాచుకుంటూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. తన స్తుతి ఆరాధన బట్టి తను రాజుగా నియమించి ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు, దావీదు రాజుగా. అండ్ లాస్ట్గా మోషే తను న్యాయాధిపతి, లీడర్షిప్. అండ్ నువ్వు కూడా నేను దేనికి ఏం చేయలేను, నాలో టాలెంట్స్ ఏం లేవు, నేను చాలా తక్కువగా, అలా ఎప్పుడు నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. యేసయ్య నిన్ను కూడా ఒక టాలెంట్ ఈ భూమి మీద తీసుకొచ్చాడంటే నీకు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి. అందుకనే మనం కూడా ఒక్కొక్కరు ఇప్పుడు బైబిల్ నుంచి నేను 3 నెంబర్స్ని చెప్పాను కదా. సొలొమోన్ ఏమోని నాలెడ్జ్, జ్ఞానవంతుడు. అండ్ దావీదేమోని కింగ్. అండ్ మోజేస్ ఏమోని లీడర్షిప్. అలా నీకు కూడా ఒక్కొక్క టాలెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. అండ్ నువ్వు చాలా యూనిక్. నీ ఫింగర్ ప్రింట్స్ నీకు ఉన్నట్టే ఇంకోళ్ళు ఎవ్వరికి అస్సలు ఉండవు, నీకు మాత్రమే యూనిక్. ఎప్పుడు నువ్వు యూనిక్గానే ఉంటావు. అండ్ నీ టాలెంట్స్ని మనుషులు గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తించి భూమి మీద ఉంచాడు. అందుకని నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకుండా నీకు ఒక టాలెంట్స్ కలిగి ఉండి అవేంటో తెలుసుకోవాలి. ఆమేన్. థ్యాంక్ యూ.